వెల్కమ్ టు మై ఛానల్. గింజలు గొజ్జు అనమాట. అనప గింజలు గొజ్జు. అనప గింజలు, కరేపాకు, ఉర్లగడ్డ, టమాటో, వంకాయ 3 పెట్టుకొని విజిల్ పెట్టుకొని వెళ్ళనమాట. ఒక 4-5 విజిల్ పెట్టుకొనేసి ఒక 4-5 విజిల్ పెట్టుకొనేసినాక ఆ నీళ్ళు ఉంచారు కదా, దాంట్లోకి చింతపండు నానేసుకోనల్లా. టమాటో, ఉర్లగడ్డ పొట్టు ఉంటుంది కదా, అంతా క్లీన్గా తీసేసి పిసుక్కుని వేయాలన్నమాట. టమాటో, వంకాయ, ఉర్లగడ్డ పొట్టు తీసేసి బాగా పిసికేసినాం అనమాట. ఇప్పుడు ఇదే ఉర్లగడ్డ దీంట్లోకి గింజలు కొనేసుకొని అనప గింజలు పచ్చిమిర్చి, పచ్చివే నేను చెప్పని ఏం లేదు, తెల్లగడ్డ, కొత్తిమీర అంతా వేసుకొని మిక్సీకి పట్టుకొని వెళ్ళా. మిక్సీకి పట్టేసుకున్నామంతా, మిక్సీకి వేసుకునేసినాము. ఇప్పుడు చింతకాయ నానేసినాం కదా నీళ్ళలో, ఆ నీళ్ళలో చింతకాయ బాగా పిసుక్కొని వెళ్ళాలన్నమాట. బాగా పిసుక్కొనేసి ఆ మసాలా దీంట్లో కలహేసి, టమాటో వంకాయ ఉంది కదా అది కూడా సేమ్ అంతే దాంట్లోకి వేసి మిక్స్ చేసేయాలి, కలిసేయాలన్నమాట. గింజలు ఉడికేసుకున్నాం కదా, ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి సాసులు, శనగబ్యాలు, ఉద్దిబ్యాలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఎర్రగడ్డలు అన్నీ వేసుకున్నాను. బాగా రెడ్గా వేసుకునేయాలన్నమాట. ఎర్రగడ్డలు అంతా, పచ్చిమిరపకాయలు అంతా వేసుకునేసినాక 2 చల్లారినాక గింజలు మిక్స్ చేసుకునేస్తే సరిపోతుందండి. పల్లి ఆల్రెడీ మనము ఉప్పు అంతా వేసుకున్నాం కదా, దీంట్లో ఉప్పు కారం ఏం లేదు, పచ్చిమిరపకాయలు అంతా వేసుకున్నాం కదా, దాంట్లో ఉప్పు కారం సరిపోతే చూసుకొని మళ్ళీ కావాలంటే కారం వేసుకో. ఇప్పుడు పల్లెం అయితే అయిపోయింది, మిక్స్ చేసేసాను. టేస్ట్ అయితే బాగుంది, ఉప్పు కారం అంతా సరిపోయింది. ఇంకా గొజ్జుకైతే తిరువాత వేసుకోవాలి కదా. చిన్నగా సాస్లో ఆల్రెడీ ఆయిల్ వేసుకున్నాం ఒక 2-3 స్పూన్లు. చిక్కిపోయిందనమాట సాస్లో. ఇప్పుడు ఆ గొజ్జు ఎత్తి దాంట్లో మిక్స్ చేసుకునేలా. ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం అంతా సరిపోయింటే అంతా అయిపోయినట్లు. గింజలు గొజ్జు చాలా బాగుంటుంది, మీరు కూడా ఒక్కసారి ట్రై. పల్లెం 2 అయిపోయింది చూడండి, మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఇష్టమై. గొజ్జు పల్లెం అయిపోయిందనమాట. మీరు ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉందో చూడండి. మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్లో తెలపండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్. ఒక హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మై ఛానల్.